వెల్కమ్ టు పొటాటో స్కూల్. ఈ వీడియోలో నేను 2024 సిపిఓ ఫైనల్ కట్ ఆఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇవి వచ్చేసి పోస్ట్ కోడ్స్ అనమాట. ఏ అంటే ఢిల్లీ పోలీస్, బి అంటే బిఎస్ఎఫ్, సి అంటే సిఐఎస్ఎఫ్, అలాగా టోటల్ 450 ఫీమేల్ క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారు. ఫీమేల్ క్యాండిడేట్స్ కట్ ఆఫ్ వచ్చేసి ఢిల్లీ పోలీస్కి 344, బిఎస్ఎఫ్కి 317 ఇలాగా. నెక్స్ట్ మేల్ క్యాండిడేట్స్ 4841 మేల్ క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు అపాయింట్మెంట్కి. అందులో ఢిల్లీ పోలీస్ టోటల్ 113 పోస్ట్స్ ఉన్నాయి. సిఏపిఎఫ్ అంటే ఢిల్లీ పోలీస్ కాకుండా మిగతా పారామిలిటరీ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ 4728 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. యూఆర్ వచ్చేసి 1900 మంది. ఈ 4841లో ఢిల్లీ పోలీస్కి అన్నిటికన్నా హైయెస్ట్ కట్ ఆఫ్ 45 వేకెన్సీస్, యూఆర్కి అయితే 353 కట్ ఆఫ్ మనకి. బి పోస్ట్ అంటే బిఎస్ఎఫ్ 391 ఉన్నాయి, 307 కట్ ఆఫ్. సిఐఎస్ఎఫ్ 766 ఉంటే 324 కట్ ఆఫ్. సిఆర్పిఎఫ్ 559 ఉంటే 303 కట్ ఆఫ్. అన్నిటికన్నా లీస్ట్ కట్ ఆఫ్ అనమాట ఇది. అందుకే నేను ఈజీగా వస్తుంది ట్రై చేస్తే తెలుగు వాళ్ళకి అన్న. 303 అంటే పెద్ద కష్టమేం కాదు. మెయిన్స్ ఇంగ్లీష్ 200 మార్క్స్లో అందులో 170 అలా తెచ్చుకున్నా ఇంకా మనకు ప్రిలిమ్స్లో కావాల్సింది దాదాపు 135, అలాగే ఏదో ఒక పోస్ట్ రావడం కోసం. ఇంకా ఈ ఐటీబీపీ 126 పోస్ట్స్ ఉన్నాయి, 317 కట్ ఆఫ్. ఎఫ్ అంటే ఎస్ఎస్బి సశస్త్ర సీమా బల్ 60 పోస్ట్స్ ఉన్నాయి, యూఆర్కి 327 కట్ ఆఫ్. ఇంకా మిగతావి 0, 6, 1, 2, 3 ఇవన్నీ ఏంటి అంటే క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ అనమాట, కేటగిరీ వైజ్. 1 అంటే ఎస్సీ అని, 2 అంటే ఎస్టీ అని, 3 అంటే ఎక్స్ సర్వీస్ మెన్ అని, 6 అంటే ఓబీసీ అని, 0 అంటే ఈడబ్ల్యూఎస్ అని. దీన్ని బట్టి మీరు ఒకసారి చూసుకోండి. ఎస్ఎస్సి వెబ్సైట్లో మనకి రిజల్ట్ నోటిఫికేషను అదే పెట్టారనమాట. మీరు ఒకసారి డౌన్లోడ్ చేసి క్లారిటీగా చూసుకోండి. అంతే. మరి ఈ వీడియోలో ఈజీగా తెచ్చుకోగలిగే గవర్నమెంట్ జాబ్స్లో ఇదొకటి అనమాట. ఎస్ఎస్సి సిపిఓ మనకి సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్లో కొద్దిగా కష్టపడితే ఫిజికల్గా కొద్దిగా ఎడ్యుకేషన్ బాగా, ఇంగ్లీష్ ఇవన్నీ బాగుంటే ఈజీగా వచ్చే పోస్ట్ అనమాట. దీనికి వచ్చిన తర్వాత కావాలంటే మీరు మళ్ళీ వేరే పోస్ట్కి రాసుకోవచ్చు, స్టేట్వి కానీ లేకపోతే సీజీఎల్ కానీ ఏదైనా. కాకపోతే ఏమీ లేకపోవడం కన్నా ఏదో ఒకటి ఉండడం మేలు కాబట్టి మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇలా రావాలి అంటే నేను ఏ బుక్స్ చదవాలి అనే వీడియో చేశాను, ఒకసారి దాన్ని వెళ్ళి చూడండి. ఆ బుక్స్ మ్యాక్సిమం సరిపోతవి. అంతకుమించి ఎక్స్ప్లెయిన్ చేయాలి డీటెయిల్డ్గా అంటే నేను అవి కూడా చేస్తాను. ఇంగ్లీషు మీద వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియో దాని మీదే అవుతుంది. టాప్ 50 ఇంగ్లీష్ క్వశ్చన్స్ రిపీటెడ్గా ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, బ్యాంక్లో కానీ రైల్వేలో కానీ అడుగుతున్నారో అవన్నీ కంపైలేషన్ ఆఫ్ 50 క్వశ్చన్స్ వీడియో చేస్తున్నా. ఒక 2 to 3 డేస్లో మీకు ఒక ఐడియా వస్తుంది అసలు ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలని ఆ వీడియో చూస్తే. సరే, అంతకుమించి ఇంకా వీడియోలో చెప్పాల్సింది ఏం లేదు. థ్యాంక్ యూ.